ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? కృత్రిమంగా గర్భం దాల్చడానికి వీలైన ప్రక్రియలో ఐవీఎఫ్ ఒకటి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ల్యాబ్ లో గుడ్డును స్పర్మ్ తో ఫలదీకరణం చేయడం ద్వారా ఐవీఎఫ్ ప్రక్రియ జరుగుతుంది. గుడ్డు విజయవంతంగా ఫలదీకరణం చెంది పిండంగా పెరిగిన తర్వాత దానిని గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. అయితే కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. దానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? స్త్రీ వయసు పెరిగే కొద్దీ అండాశయాల పనితీరు క్షీణిస్తుంది. గుడ్ల నాణ్యత, పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీంతో పిండం నాణ్యత, ఇంప్లాంటేషన్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. పురుషులలో వయసు పెరిగే కొద్దీ స్పర్మ్ దెబ్బతింటుంది. స్త్రీ వయసు 35 సంవత్సరాలు, పురుషుని వయసు 40 సంవత్సరాలు ఉన్నట్లయితే వయసు కారణంగా ఏర్పడే పిండ సమస్యల కారణంగా ఇంప్లాంటేషన్ వైఫల్యానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భాశయంలో పుట్టకతో వచ్చే సమస్యలు, ఎండ్రోమెట్రియం పెరిగిపోవడం వంటి సమస్యల వల్ల కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ అనుకున్నంత సులభం కాదు. ఇంప్లాంట్ విజయవంతం కావడానికి సహనం పాజిటివ్ గా ఉండాలి. అంతేకాకుండా ఐవీఎఫ్ ప్రక్రియ సమయంలో దంపతులు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. స్మోకింగ్ కారణంగా ఐవీఎఫ్ విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో ఉండే నికోటిన్ స్పర్మ్ చలనశీలత, నాణ్యత, మోటిలిటీ స్పర్మ్ క్వాలిటీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మహిళలు స్మోకింగ్ చేస్తే అండం పరిమాణం, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకూడదు. స్టెరాయిడ్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. అతిగా వ్యాయామం చేయటం, నిద్రలేమి వంటి కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. బరువులో ఎక్కువ తక్కువలున్న సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.